వందనాలు. దావీదు గారి కోసం నేను ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అది మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి ఎంతో బలము కూర్చే మాటలు ఆయనయి. ఆయన జీవితము, ఆయన ఆత్మీయ జీవితము. మరి దావీదు గారు అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ ఉన్నప్పుడు మరి చాలా చిన్నవాడాయన, బాలుడు. కానీ అయినప్పటికీ మరి సింహం పైన, గొలియేదు పైన మరి అనేకమైన విధాలుగా ఆయన శ్రమ పొందినప్పుడు మరి ఆయనకి జయము కలిగింది. దేవుడు ఆ అన్నిటి మీద జయమిచ్చాడు ఆయనకి. మరి గాఢాంధకారపుల లోయలోనే ఆయన నడిచినప్పటికీ కూడా ఆయన జయము పొందాడు. ఎటువంటి భయము అలజడి తన గుండెల్లో రాకుండా ధైర్యంతో ముందుకెళ్ళాడు. అంతేకాదండి, ఇవన్నిటినీ కూడా ఒకరోజు దేవుడు తుడిచివేసి ఆయన ఎక్కలేని ఎత్తైన కోటకి ఎక్కించాడు. ఆయన ఎంతటి వాడండి, ఏ పాటివాడు, పెద్దవాడా, వయసు కలిగిన వాడా కాదు, చిన్న బాలుడు. ఒక అరణ్యంలో గొర్రెలు మేపుకుండేవాడు. జ్ఞానము లేదు, కానీ ఇవన్నీ చేయగలిగాడు. ఎలా చేయగలిగాడు ఆయన? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు కాబట్టి, దేవుడు ఆయన పక్షాన్ని ఉన్నాడు కాబట్టి ఇదంతా జరిగింది ఆయన జీవితంలో. ఇంకా ఎన్నో గొప్ప కార్యములు, ఎన్నో శ్రమలు, ఎంతో అనుభవంలో నడుచుకున్నాడండి. అవన్నీ మనకి బైబిల్లో ప్రతి ఒక్కటి కీర్తనలో మనం చదివితే దేవుడు ఎన్ని అద్భుత కార్యములు ఆయన పట్ల జరిగించాడో అది మనకు తెలిసింది. కానీ మనము, అలాగే నీవు, నేనైనా ఎవరమైనా ఏదైనా దుఃఖములో ఉండి, బాధల్లో ఉండి, కష్టాలు, కన్నీళ్ళు, ఈ లోకంలో అనేకమైన విధాల శోధనలు మనం వెంటాడుతున్నాయి మనల్ని. కానీ ఏంటి పరిస్థితులు, ఈ ఆర్థికమైన ఇబ్బందులు, లేకపోతే శోధనలు, అనారోగ్యాలు, లేకపోతే మాపులు నిద్ర పట్టుకోకుండా అపవాది చేత శోధింపబడుతుంటే ఏ ఆదరణ లేక ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి చేత నేను విడిపింపబడతాను, ఎవరు ప్రార్థిస్తారో అని మనము గుండెల్లో దుఃఖం పెట్టుకుని బాధపడుతూ లోపల కుమిలిపోతూ మనం ఉన్నామంటే ఏది కూడా మనలో నుంచి ఏ బాధ తొలగిపోదండి. దావీదు తండ్రి ఏ రీతిగా దేవుని మీద ఆధారపడ్డాడో మనము కూడా ఆ రీతిగా ఆధారపడిన రోజుని ఇవన్నీ మన దేవుడు తొలగించేస్తాడు. అది ఎలాగా? దావీదు గారు ఏకుజామునే లెగిసి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. అప్పుడు దేవుడు నా హృదయానుసుడని పేరు పెట్టి పిలిచాడు ఆయన్ని. అంతేకాదండి, ఆయన గొర్రెలు మేపుకుంటా వెళ్ళినప్పుడు కూడా ఆ చెట్టు మీద ఉండి ఆయన తంబూరా సితారా వాయిస్తూ దేవుని స్తుతించాడు. చిన్న బాలుడండి, ఆయనకి ఏమీ తెలియదు కూడా. అలా అని చర్చిలకి అని అయ్యని ఇయ్యని అప్పుల్లో ఉన్నాయి మనకు తెలీదు. కానీ ఆయన చెప్పి దేవుడి కోసం తెలుసుకున్నాడు కాబట్టి నా దేవుడు నాకు తోడై ఉన్నాడని ఆయన ధైర్యముతో వెళ్ళాడు. తన వెనకాల అన్నలు లేరు, తండ్రి లేడు, తల్లి లేదు, లేకపోతే స్నేహితులు లేరు. ఆయన ఒక్కడే ఆ ఒక్కడే తోడైనాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని ఆయన అన్నిటిని జయించగలిగాడు. మరి దురాత్మ మీద కూడా ఆయనకు అధికారం ఇచ్చాడు దేవుడు. మరి ఆయన తంబూరతో సితారాతో వాయించినప్పుడు మరి ఆ సమయంలో ఉన్న దురాత్మలు పారిపోనియండి. అంటే అంత గొప్ప అభిషేకం ఆయన పైన ఉంచాడు దేవుడు. మరి అలాగే మనం ఎవరో వచ్చి మనల్ని ప్రార్థన చేస్తే మనలో ఉన్న కష్టాలు తీరిపోవు, బాధలు తీరిపోవు. మనము కూడా మన బిడ్డల కొరకు, మన కొరకు, మరి నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఏ కూజాన్ని లేసి దేవుని సన్నిధిలో మన హృదయముతో కన్నీళ్ళు విడిచిన ఎడల మనము జయించలేనివి, మనము అనుభవిస్తున్న బాధలు ఇది తొలగిపోదో, ఈ శ్రమ నుంచి నేను విడిపింపబడను, లేకుంటే ఈ అవమానాల నుంచి నేను ఎప్పటికీ కూడా విడుదల కలగదు, ఇలాగ మనుషుల చేత బాధించబడాలి, లేకుంటే శ్రమల చేత కృంగిపోవాలి, లేకపోతే ఈ అపవాది చేత నేను కృంగిపోవాలని మనం ఎప్పుడూ అనుకోకూడదండి. మనకు దేవుడు ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని మీద పూర్తిగా ఆధారపడతామో, ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం ఎప్పుడైతే మన లోపలికి అంటే మన హృదయంలోకి మనం రమ్మని ఆహ్వానించినప్పుడు మనలో ఉన్న కష్టాలు, బాధలు, దుఃఖం అంతా దేవుడు కొట్టివేస్తాడు. అలా అని ఇంకెప్పుడు రావని కూడా కాదండి, ఎప్పుడూ వస్తానే ఉంటాయి. ఎందుకంటే దుష్టుడు గర్దించే సింహం, ఎవరిని మింగుదరా అనేవాడి ఎతికిలాడుతూనే ఉంటాడు. ఎందుకంటే దేవుని బిడ్డలకి అది ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే దేవునికే తప్పలేదు అయ్యి. మనం ఏ పాటి వారమండి. అందుకే మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. అప్పుడు దేవుడు అన్నిటిని తొలగిస్తాడు. ప్రతి శ్రమ నుంచి కూడా మనకి విడుదల ఇస్తాడు.
అది మీరు నేను కూడా కలిగి ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో చిన్న మాటలు మన అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను.